హాయ్ అండి, నమస్తే. నేను మీ పవిత్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే బియ్యం పిండి రొట్టెని చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి. రండి ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల అయ్యేంత బియ్యం పిండి, ఒక పెద్ద సైజ్ ఆనియన్, హాఫ్ కుకుంబర్, ఒక పెద్ద సైజ్ అయ్యేంత క్యారెట్, ఇవి 3 తరిగి పెట్టుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 5 నుంచి 6 పచ్చిమిరపకాయల్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకుని కట్ చేసి పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి బియ్యం పిండిని వేసుకుంటున్నాను. ఆనియన్, క్యారెట్, కుకుంబర్, చిల్లీ, కరివేపాకు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మీరు దీంట్లోకి వాటర్ యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనము ఆనియన్ మరియు కుకుంబర్ తరిగి వేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది. దాంట్లోనే ఫస్ట్ మీరు బియ్యం పిండిని కలుపుకోండి. ఫస్ట్ లోనే నీళ్ళు వేయొద్దండి, కొంచెం నీళ్ళు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు కొంచెం బియ్యం పిండిని అరచేతిలోకి తీసుకుంటే ఉంటలాగా అయిపోయింది. నేను దీంట్లోకి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని బియ్యం పిండి మరియు వేసిన పదార్థాలన్నీ బాగా కలిసేట్లుగా ఉంట మాదిరి చేసుకుంటున్నాను. చూడండి, ఇలా చేసుకోండి. ఈ రొట్టి చేసేటప్పుడు మీరు నీళ్లు ఎక్కువ పోసుకోకూడదు, అట్లని తక్కువ పోసుకోకూడదు. ఇది కలిపే దాంట్లోనే రొట్టి మనకి బాగా వస్తుంది. చూసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి రొట్టి చాలా సాఫ్ట్ మరియు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ ని పెట్టుకొని ఒక 5 మినిట్స్ సైడ్ కి పెట్టుకుంటున్నాను. ఒక బటర్ పేపర్ ని తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బియ్యం పిండిని తీసుకొని నేను వీడియోలో చూపించినట్లు బియ్యం పిండి రొట్టెని తట్టుకోండి. చూడండి, బియ్యం పిండి రొట్టి ఎంత పలుచగా తట్టుకుంటున్నాను. మీరు బియ్యం పిండి కలిపేటప్పుడు సరిగ్గా కలిపితే ఇట్లా ఎక్కడ బ్రేక్స్ రాకుండా రొట్టి బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ ని పెట్టుకొని దానిపై కొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనము తట్టి పెట్టుకోండి బియ్యం పిండి రొట్టిని పేపర్ తో సహా మీరు పెంచు పైన వేయండి. పెంచు పైన వేసి చెయ్యి ఆయిల్లో డిప్ చేసుకొని ఆ పేపర్ పైన తట్టండి. అప్పుడే మనకి పాన్ కి అంటుకుంటది బియ్యం పిండి రొట్టి, లేదంటే పేపర్ కి అంటుకుంటది. ఇప్పుడు దానిపైన కొంచెం ఆయిల్ వేసి సూపర్ టేస్టీగా ఎమ్మి బియ్యం పిండి రొట్టి రెడీ అయిపోయిందండి. టేస్టీ బియ్యం పిండి రొట్టి మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ మరియు టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.